అలా చూడక నీకు కూడా పెడతారు. జరా 300 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి మొత్తం నైట్ అంతా కొట్టించుకుంటారా? యూజ్లెస్ ఫెలోస్. బ్రెయిన్స్ వాడరా? సారీ సార్. ఏంటి బాయ్ మన బండి వచ్చిందా? సిగ్నల్ రాగానే కాల్ చేస్తే నైట్ అంతా ట్రావెల్ చేసి వచ్చారు మన వాళ్ళు. థ్యాంక్ గాడ్ టైం కి కార్ వచ్చింది. మంచి పని చేసావు భయ్యా. వెళ్ళి బట్టలు పట్టుకొచ్చి. ఒక్క నిమిషం అండి మేడం, మీరు కూడా. గురుగారు, ఇక్కడికి ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ లో ఆబూర్ అని అక్కడ బస్ స్టాప్ ఉంది. డైలీ సాయంత్రం 5 గంటలకి అక్కడి నుంచి బస్సు ఉంటుంది. మిస్ అయ్యారనుకోండి మళ్ళీ నెక్స్ట్ డే 5 గంటల దాకా వెయిట్ చేయాల్సిందే. మీరు కొంచెం ఫాస్ట్ గా నడిస్తే దాన్ని ఈజీ క్యాచ్ చేయొచ్చు. జాబ్కి ఎక్కొచ్చండి. అంటే మనం వదిలేసి వెళ్ళిపోతావా? ఏం మాట్లాడుతున్నావు భయ్యా? చచ్చిపోమంటారా? ఏదో కాళ్ళకూరు వెంకటేశ్వర దయ వల్ల బతికి బయటపడ్డాను కానీ లేకపోతే ఇప్పుడు పాదం తట్టుకోవడం ఎవడవల్ల అవుద్దా? సారీ అమ్మా, మీరేమనుకోద్దు. ప్రతి పచ్చబొట్టికి ఆ టాంబయ్య అరిచిన అరుపులు నా చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. వాళ్ళ చూస్తున్నట్టు ఎండగలెక్క. భయ్యా, ఈసారి నీకేం అవుతుంది? వద్దు గురుగారు, మీకంటే తప్పదు భరించండి. నేను ఈ పక్కన ఉంటాను. ఎందుకు నా సేవను చూడటానుగా? దారిలో వదిలేసి వెళ్ళిపోతానంటే ఏంటి అలా చూస్తున్నావు? ఆడ వెనక్కి వస్తాడనా? చచ్చినా రాడు. వెళ్ళి బ్యాగ్ పట్టుకొచ్చినానా లేదా బస్ కూడా దుబ్బేస్తా. బాబ్జీ గారికి ఇంటి వెళ్తే అట్లా వచ్చినాయేంటి? రాజు 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 సాయంత్రం బస్ ఎక్కుతుంటే ఎవరో పొడి చేశారండి. దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉంటే తీసుకెళ్ళి. Just check it out. వాడేనా? జీ సీతారాం రాజు. ఓ 6 feet ఉంటాడు. కళ్ళు నలుపు. కుడివైపు దంతం లేదు. అన్ని సరిపోయారు. ఎలా జరిగింది? వీపు మీద పొడిచారు. దెబ్బ లోపల తగిలినట్టుంది. బయట పెద్ద రక్తం లేదు. ఓకే, అమ్మాయి ఎట్లుంది? ఇక్కడే ఉంది. ఇప్పుడే పడుకోబెట్టా. ఏం చేయమంటారు?
పొడిచింది? పొడిచింది ఎవరు? చెప్తే ఆడొకడే, లేకపోతే అందరినీ పొడిచి పారదుపుతా. పొడి చేశాడ్రా. తెరుచు కూర్చుంటే ఇలానే దిగిపోతే. వీపు విశాలంగా ఉందని పొడిచి పరదొప్తారా? ఈ కత్తిని తిప్పినట్టు కొత్త డిజైన్ అయిపోవాలి నా కొడుకల్లారా. పొడిచి పడుతూ నా కొడుకుని కూర్చున్నా నీతో పడిపించుకోవాలి. దీని పీకి నేను చంపేస్తారా? నీ అబ్బా! దీన్ని తీసి ఇక్కడ పొడిస్తే రేపటి నుంచి కడుక్కునే చేత్తోనే తినాలన్నమాట. నువ్వు వీళ్ళకి లీడర్ అవ్వయా? నిన్ను పొడిచి పడుతుంటే శని వదిలిపోద్దనమాట. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. నొప్పిగా ఉందా? మరి నాకెలా ఉంటుంది? కాదు మరి. చెప్పు భయ్యా, వెనక నుంచి పొడిచి పడుతుంటారు నా కొడకల్లారా. ముందు నుంచి పొడిచేస్తాం. అదొక నుంచి వాడి పిలుపు నీకు వినిపిస్తుంది. వాడి దగ్గరవగానే పంచభూతాలు కొంతెత్తి చెప్తాయి. నేల ఒళ్ళు విరుచుకుంటుంది. సిద్ధ ఇసక్క కసి పుట్టినట్టు లేచాడుతుంది. అన్నప్పుడల్లా గాలి ఓరమంటుంది. ఎవరిని చూడాలంటే నీ కళ్ళు ఆర్తితో తడవాలు. ఎవణ్ణి చూస్తే ఆకాశం అభిషేకం చేస్తుందో, ఎవడి వేలు చివర నిప్పు గుప్పనే నాట్యం చేస్తుందో, ఎవడు తాకితే నెత్తురు నీ నొదుటి మీద పుట్టుకుతుందో, ఎవడు చూస్తే భయం చేస్తుందో, ఎవడు తాకితే ధైర్యం వస్తుందో, ఎవడి బిడ్డల బొక్కల మీద నవ్వులు వెలిగిస్తాడో, ఎవడి గుడిసెల గడపల మీద పువ్వులు పూయిస్తాడు. వాడిని తీసుకురా, వాడిని తీసుకురా. మమ్మల్ని బతికించా. ముందు నన్ను బతికించు.
దండాలయ్యా. అబ్బా, నేదడిపోతావేంటి? సారీ 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 హా. ఎక్కడున్నావు? పాలి, ఆ? ఆంధ్రప్రదేశ్. రాజస్థాన్ నుంచి ఇక్కడ దాకా నీకు ఇంకేం హాస్పిటల్ దొరకలేదే? ఎదవ డ్రైవింగ్ నువ్వును, గోతులేమో బ్రేక్ లేదు. ఫస్ట్ గేర్ తప్ప నువ్వు ఇంకేం వాడవే ఏంటి? ఏంటి ఊరు? ఎవడ పడితే ఆడు కాళ్ళ మీద పడిపోతున్నారు, లేచి నుంచోటాలు, దన్నాలు. ఏంటి గోల? నవ్వుతావేంటి? ఏంటి? ఊళ్ళో అంతా దేవుడు అనుకుంటున్నారు. నేను ఏంటి? దేవుడు. నేను టాక్సీ డ్రైవర్ అని చెప్పొచ్చు కదా. చెప్పాను. కృష్ణుడు కూడా అర్జున డ్రైవర్ అని చెప్పారు. ఎవడో? స్టాండింగ్ ప్రోగ్రామ్ మొదలు పెట్టేశారా? బాగుంది బాగుంది. ఏడేనా? ఏంటి బాయ్, ఊళ్ళో అందరికి నేను దేవుడు అని చెప్తున్నావుట? కొత్త దేవుడు కాదు స్వామి, 534 మందిని కాపాడడానికి వచ్చిన దేవుడివి. 534 మందిని కాపాడుతానా? 35 అయితే మన ప్రాబ్లమా? అసలు ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా భయ్య నీకు? అమ్మ చెప్పింది స్వామి, చెప్పినట్టే నువ్వు నిప్పుతో వచ్చావు, నీరుతో వచ్చావు. యాక్చువల్ గా నేను దెబ్బతో వచ్చాను, తగ్గంగానే కట్టుతో వెళ్ళిపోతాను. స్వామి, నా బిడ్డ స్వామి. చీచు బాగుందండి చీచు. రేయ్, రేయ్, అది పేరు కాదా నీ అబ్బా? అది పెద్ద నన్ను తిట్టుకుంటారా? రేయ్, ఆగండి. అమ్మమ్మమ్మమ్మ. పిచ్చి పీక్స్ కిలిపోయింది భయ మీ అందరికి. దేవుడు అంటే దేవుడు, నేను దేవుడిని కాదు, అర్థమైందా? నువ్వు దేవుడు స్వామి. అరుస్తున్నావేంటి భయ? అంటే ఒప్పుకోపోతే కొట్టేస్తావా? నీ కూడా అర్థం కావట్లేదు. దేవుడు అంటే ఏదంటే అది అయిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ పూలు రాలాలంటాను, రాతాయా? అంటే గాలి గట్టిగా. గాలి ఇందాకటి నుంచే ఉంది స్వామి, పూలు ఇప్పుడే రాలే. ఎదవ లాజిక్ ఒకటి. షిర్డీ సాయిలాగా కాళ్ళ కింద నీళ్లు వచ్చేయాలంటాను, వచ్చేస్తాయా? అక్కడ ఆ పిల్ల పడిపోయింది. పల్లం అట్టుంది స్వామి. బాగా ఇరిటేట్ చేసేస్తున్నాడు అన్న. వీడికి ఒక్క ఫైనల్ టెస్ట్ పెట్టాలి. నేనే దేవుణ్ణి అయితే ఆ గోడ పడిపోవాలి. రేయ్, రేయ్, ఆగరా. హర హర మహాదేవ్. రేయ్. ఏంటాడు? నేను గోడ పడాలన్నాను కానీ పడగొట్టమని లేదు. గాలి వల్ల పూలు రాలే, పిల్ల వల్ల నీళ్ళొచ్చాయి, వాడి వల్ల గోడ పడింది. నువ్వు అనుకుంటే అవుద్ది స్వామి. నీ నవ్వు వరం, నీ కోపం శాపం, నీ మాట శాసనం. కాటుక నల్లని రాత్రి వేళ గురువుల ఆజ్ఞత గురుతుని రింగితే